శ్రీ గురుభ్యో నమ. శ్రీ శారదాదేవి చరితామృతము. గురుదేవుల పాదపద్మాలంబ్రోల శారద తన జీవితంలో పారమార్థిక శిక్షణ, గార్హస్థ్య శిక్షణ చేపట్టవలసి వచ్చిందని చూసాము. ఈ రెండింటికి ఆమెకు గురువుగారు అద్భుత గురువులే. రెండవ శిక్షణను ఆమె జయరాంబాటిలోనే మొదలుపెట్టారు. అది అక్కడి కూడా కొనసాగింది. ఇక్కడ ముఖ్యంగా ఆయన పారమార్థిక సాధనలో శిక్షణనిచ్చారు. అందువలన మొదట ఈ విషయం పరికిద్దాము. గురుదేవులు శారదకిచ్చిన పారమార్థిక శిక్షణలో భక్తి ధ్యానాలు ప్రాధాన్యం వహించాయి. ఆమె ఆచరణలో పెట్టవలసింది. ఆయనకు శిష్యురాలిగా ఉండి గురుదేవుల్లో ప్రజ్వలిస్తున్న సర్వసంగ పరిత్యాగ హృదయాన్ని, తీరని ఆర్తితో భగవంతుణ్ణి అన్వేషిస్తూ వెళ్ళే తీవ్ర అనురక్తిని యథాతథంగా తన జీవితంలో మిళితం చేసుకోవడము. ఒకరోజు గురుదేవులు శారదని పిలిచి ఆకాశంలోని చంద్రుని చూపిస్తూ, ఇదిగో చూడు, పిల్లలందరూ చంద్రుని చందమామ అంటూ బంధుత్వం కలుపుతారు. ఆ చంద్రునిలాగే భగవంతుడు కూడా అందరికీ సొంతమైనవాడు. వీరు వారు అనే విచక్షణ లేకుండా అందరికీ ఆయన్ను ప్రార్థించే హక్కు ఉంది. ఉత్సాహంతో పిలిచే వారికి అందరికీ ఆయన అనుగ్రహం లభిస్తుంది. నువ్వు కూడా నీ మనస్సును భగవంతుని వైపు మళ్లించు. నిండు మనస్సుతోనూ బంధుత్వంతోనూ ఆయన్ని ప్రార్థించు. అప్పుడు ఆయన్ని పొందగలుగుతావు అన్నారు. ఈ ఉపదేశాన్ని షోడశీ పూజకు కొన్ని రోజుల ముందే శారదకు చెప్పారు. ఆయన ఉపదేశం చేసిన పద్ధతి, ఆ సమయంలో శారదలో నెలకొన్న సమున్నతమైన మనస్థితి, ఈ ఉపదేశము ఆమె మనసులో చెక్కు చెరగని ముద్రని వేసింది. మరొక రోజు రాత్రి శారద గురుదేవులకు ఒక పళ్ళల్లో ఆహారం తీసుకొని మరొక భక్తురాలతో ఆయన గదిలోకి వెళ్ళింది. గురుదేవుల సమక్షంలో సైతము మేలి ముసుగు ధరిస్తుంది శారద. ఆ రోజు కూడా అలాగే మేలి ముసుగుతోనే గదిలోకి ప్రవేశించినప్పుడు గురుదేవులు దివ్య పారవశ్య స్థితిలో ఉన్నారు. శారదను చూడగానే సమధికోత్సాహంతో భగవద్ విషయాల గురించి చెప్పసాగారు. చాలాసేపు మైమరిచి మాట్లాడుతూనే ఉండిపోయారు. శారద కూడా ఆ దివ్య పారవశ్యం వలన ఆకర్షితురాలై పరిసరాలను కూడా మరచి మంత్రముగ్ధి అయి గురుదేవుల మాటలను ఉత్సాహంతో వింటూ ఉండిపోయింది. రాత్రంతా గడిచి తెల్లవారింది. అప్పుడే తాను రాత్రి నుండి గురుదేవుల సమక్షంలో నిలబడి ఉన్నానని మేలు ముసుగు తొలగిపోవడాన్ని గమనించింది. వెంటనే ఆదరా బాదరాగా ముసుగును సర్దుకొని నా వద్దకు వెళ్ళిపోయింది. ఉన్నతమైన సత్యాలను చెప్పడంతో పాటు వాటిని ఆలోచించి చూడడమే వారు గురుదేవులు. ఒకరోజు వారు శారదకు లక్ష్మి శ్రీకృష్ణుల చరిత్రను చెప్పారు. తర్వాత ఆమెతో పశువులు పగటి వేళలో తిన్న ఆహారాన్ని రాత్రి నెమరు వేస్తారు. మీరు కూడా నేను చెప్పిన విషయాల్ని మీలో మీరు చర్చించుకోవాలి. అప్పుడే వాటిని మర్చిపోరు అన్నారు. ఇలా సామాన్యమైన పారమార్థిక ఉపదేశాలను, సలహాలను అప్పుడప్పుడు ఇవ్వడంతో పాటు గురుదేవులు శారదకు మంత్రోపదేశం చేసి పారమార్థిక జీవితానికి పట్టుకొమ్మలైన జపము, ధ్యానము ఇత్యాదుల్లో శిక్షణ కూడా గరిపారు. ఆమె కామరుపుకూరులో ఉంటున్నప్పుడు పూర్ణానందుడు అనే సన్యాసి ఆమెకు శక్తి మంత్రదీక్షాన్ని ఇచ్చారు. గురుదేవులు మళ్ళీ ఆమెకు శక్తి మంత్రదీక్షను ప్రసాదిస్తూ బీజమంత్రాన్ని ఆమె నాలుకపై వ్రాశారు. మంత్రజపం అనేది శారద నిత్య జీవితంలో కలిసిపోయిన సాధన పద్ధతిగా ఒప్పారింది. గురుదేవులకు, ఆయన భక్తులకు రోజంతా చేయాల్సిన సేవల నడుమ చాలాసేపు ఆమె జపంలోనూ ధ్యానంలోనూ గడిపేది. ఒకసారి తన తమ్ముడు కుమార్తె నళినితో, నీ వయస్కురాలనై ఉన్నప్పుడు రోజంతా ఎన్ని పనులు చేసేదాన్నో తెలుసా? అప్పటికి ప్రతిరోజు 1,00,000 జపం చేయడానికి సమయాన్ని కేటాయించుకునేదాన్ని అంటూ కాలాంతరంలో చెప్పేవారు. ఉన్నతమైన దివ్య పారవశ్య స్థితి నుండి మామూలు బాహ్య స్థితికి వచ్చేటప్పుడు గురుదేవులు కొన్ని సమయాల్లో పరాశక్తి భావంలో లీనమై ఉండడం కద్దు. ఆ సమయాల్లో తమను దేవీ సేవకురాలిగా భావించేవారు. అంతేకాకుండా శారదను, ఇతరులను కూడా అలాగే చూసేవారు. అప్పుడు శారద ఆయనను స్త్రీగా అలంకరించేది. తర్వాత తన్ని కూడా దేవీ సేవకురాలిగా పరిగణించుకొని దేవీ చింతనలో మగ్నమయ్యేది. రాజయోగంలో కూడా ఆమెకు తర్ఫీదునిచ్చారు గురుదేవులు. మానవ శరీరంలోని 6 చక్రాలను, కుండలిని శక్తి మొదలైన వాటిని చిత్రాలుగా గీసి ఆమెకు విశదీకరించారు. భగవంతుని అనుభూతి ఒక్కటే ఆమెకు లక్ష్యంగా ఉండాలి. రోగాలు నయం చేయడం లాంటి సిద్ధుల వెంట ఆమె మనస్సు వెళ్ళకూడదని ఎంతో జాగ్రత్త వహించారు గురుదేవులు. రోగాలు నయం చేసే ఒక మంత్రాన్ని ఆమె అప్పటికే నేర్చుకుంది. దక్షిణేశ్వరం వచ్చిన తర్వాత ఈ విషయం గురుదేవులతో చెప్పింది. అందుకు గురుదేవులు, పర్వాలేదు, నేర్చుకోవడంలో తప్పు లేదు, ఇక దాన్ని నీ ఇష్టదైవం పాదాలమ్మరోల సమర్పించేయి అన్నారు. ఈ కాలఘట్టంలోని పలు దేవతా మంత్రాలను, వాటిని ఇతరులకు ఇవ్వవలసిన విధానాన్ని గురుదేవులు శారదకు నేర్పించారు.
ఈ రోజుల్లో సావిత్రి వ్రతాన్ని శారద చేపట్టినట్లు శ్రీ శారదానంద స్వామి మహేంద్రనాథ గుప్తాలు రాసున్నారు. కానీ ఈ వ్రతం గురించి తక్కిన వివరాలు ఏమీ లభించలేదు. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు తప్ప గురుదేవులు శారదకు ఇచ్చిన పారమార్థిక తర్ఫీదుని గురించి వివరాలు తక్కువగానే ఉన్నాయి. మాతృదేవి కూడా చాలా అరుదుగా వీటిని గురించి చెప్పేవారు. కాలాంతరంలో ఒకసారి తమ శిష్యునితో పారమార్థిక సాధనల గురించి ప్రస్తావించినప్పుడు మాతృదేవి, ఆ రోజుల్లో నేను ప్రతిరోజు వేకువజాముని 3 గంటలకు లేచి ధ్యానానికి కూర్చునేదాన్ని. చాలా రోజులు మరచి ధ్యానంలోనే లీనమైపోయేదాన్ని. ఒకరోజు రాత్రి ఆహ్లాదకరమైన వెన్నెల కాస్తూ ఉంది. సర్వత్రా పరమ ప్రశాంతత నెలకొంది. అప్పుడు నహబత్తు గుమ్మం వద్ద కూర్చుని ధ్యానంలో మగ్నమైపోయాను. గురుదేవులు అటువైపు వెళ్ళినప్పుడు పాదరక్షల సవ్వడి వినబడేది. ఆ రోజు అలాంటివే వినిపించలేదు. ఆ రోజుల్లో నేను ఇలా ఉండేదాన్ని కాదు. బాగా అందంగా ఉండేదాన్ని. ఎన్నో నగలు ధరించేదాన్ని. ఎర్రంటి చీర కట్టుకునేదాన్ని. ఆ రోజు మేలి ముసుగు కూడా గాలికి జారి కింద పడిపోయినట్లు, ఆ ధ్యాస కూడా లేకుండా నేను ధ్యానంలో మగ్నమై ఉన్నట్లు గురుదేవులకు నీళ్లు తీసుకువెళ్ళే యోగిన్ తర్వాత చెప్పాడు. ఆహా, ఆ రోజుల్లో ఆనంద సాగరంలో ఓలలాడేదాన్ని. వెండి వెన్నెల రాత్రుల్లో చంద్రుడిని చూస్తూ, భగవంతుడా, చంద్రునిలా నా మనసు కూడా పరిశుద్ధమైందిగా ఉండాలి. చంద్రుల్లో కూడా కొన్ని మచ్చలున్నాయి. నా మనసులో కూడా అవి కూడా ఉండకూడదు అంటూ భగవంతుణ్ణి ప్రార్థించేదాన్ని. ధ్యానంలో నెలకొన్న వ్యక్తి హృదయంలో భగవంతుణ్ణి స్పష్టంగా దర్శింపగలుగుతాడు. ఆయన కంఠం వినగలుగుతాడు. అలాంటి వారి మనస్సులో ఎలాంటి భావన ఉదయించినా అది తక్షణమే నెరవేరుతుంది. గాఢమైన ప్రశాంతతతో వారు మునిగిలేస్తారు. ఆహా, ఆ రోజుల్లో నా మనసు ఎంతటి ఉన్నతమైన స్థితిలో ఉండేది. ఒకసారి పని మనిషి బృంద తెస్తున్న పెద్ద పళ్ళం చేజారి నా సమక్షంలో క్రింద పడింది. ఆ శబ్దము నా హృదయాన్ని బద్దలు చేసినట్లు అయ్యింది. ఆధ్యాత్మిక అనుభూతి పరిపూర్ణత్వము సంతరించుకున్నప్పుడు ఒక వ్యక్తి తన హృదయంలో నెలకొన్న అదే భగవంతుడు సమాజంలో నిమ్నజాతి వారు, అంటే రానివారు, దుఃఖాలకు లోన్ చేయబడినవారు, అలుపులుగా చేయబడినవారు మొదలైన వారి హృదయాల్లోనూ నెలకొని ఉండడము స్పష్టంగా చూస్తాడు. ఈ అనుభూతి నిజమైన వినమ్రతను ప్రసాదిస్తుంది. పారమార్థిక సాధనలను శారద తూచా తప్పక పాటించే విషయంలో గురుదేవులు ఎంతో జాగ్రత్తను వహించారు. సామాన్యంగా ఉదయం 3 మేల్కొని కాలకృత్యాలను తీర్చుకుని జపం చేయడానికి కూర్చోవడం శారద అలవాటు. ఎప్పుడైనా అలా చేయనప్పుడు అటువైపు వెళుతున్న గురుదేవులు మేల్కో మేల్కో అంటూ బిగ్గరగా అరుస్తూ నహబత్తు తలుపుల గుండా లోపలికి నీళ్లు పోసేవారట. దక్షిణేశ్వరంలో గడిపిన ఈ రోజుల్లో శారద అత్యంత ఉన్నత ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించారని చెప్పడానికి అనేక ప్రమాణాలు ఉన్నాయి. ఆమె లజ్జా స్వరూపిణి, ఏ విషయంలోనూ తనను వ్యక్తం చేసుకోదు. అలాంటి వ్యక్తి ఆధ్యాత్మిక అనుభూతులను వెల్లడిస్తారని ఎలా ఆశించగలము? కానీ కొన్ని సమయాల్లో ఆమెను అతిక్రమించి అవి బయటికి వచ్చేవి. ఇందువల్లనే ఆమె ఉన్నత అనుభూతుల్లో ఏదో 1-2 మాత్రమే లోకం తెలుసుకోగలిగింది. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.